భారతదేశంలోని పుణ్యక్షేత్రాలలో ప్రసాదాల గురించి ముఖ్యంగా మాట్లాడుకోవాలి అనుకున్నప్పుడు మనకి గుర్తొచ్చేది తిరుపతి లడ్డు, తర్వాత అన్నవరం సత్యనారాయణ ప్రసాదం, వారణాసిలో భోజనం, షిరిడీలో నువ్వులతో చేసిన ప్రత్యేక ఆహారాన్ని భక్తులకు ప్రసాదంగా అందిస్తుంటారు. ఇలా దేశంలో ప్రతి ఆధ్యాత్మిక క్షేత్రంలో భక్తులకు ప్రసాదాలు అందిస్తుంటారు. అలాగే పుణ్యక్షేత్రాలకు వెళ్ళిన భక్తులు కూడా తమ శక్తి మేరకు ప్రసాదాలను కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు అయోధ్యలో కూడా ప్రత్యేక ప్రసాదాన్ని భక్తులకు అందించబోతున్నారు. జనవరి 22న అయోధ్యలో రామమందిరం ప్రారంభించబోతున్న విషయం అందరికీ తెలిసినదే. అయోధ్య రామమందిరం గురించి చెప్పాలంటే రాముని విగ్రహం నుంచి అన్నీ ప్రత్యేకమే. ఆలయ నిర్మాణం ఒక ప్రత్యేకం, గంటలు మరింత ప్రత్యేకం, తలుపులు ఇంకా ప్రత్యేకం. ఇలా చెప్పుకుంటూ పోతే అన్నీ ప్రత్యేకమే. అయోధ్యలో పంపిణీ చేయబోయే ప్రసాదం కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. రాముని విగ్రహం ప్రాణప్రతిష్ఠ తరువాత భక్తులకు అందించే ప్రసాదం కూడా ప్రత్యేకంగా ఉండాలని రామమందిర తీర్థక్షేత్ర ట్రస్ట్ భావించి అందుకోసం ఇలాచీ దానాను ప్రసాదంగా ఇవ్వబోతున్నారు. ఈ ఇలాచీ దానా ఆరోగ్య దృష్ట్యా ఎంతో మంచిది. ఇందులో యాలకుల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిలో పొటాషియం, మెగ్నీషియం వంటివి ఉంటాయి. ముఖ్యంగా కడుపుకి సంబంధించిన ఔషధాలు పనిచేస్తాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని ఇలాచీ దానాను ప్రసాదంగా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. జనవరి 22 లోపు 5 లక్షల ఇలాచీ దానా ప్రసాదం ప్యాకెట్లను ఆలయ ట్రస్టుకు అందించేందుకు రామ్ విలాస్ అండ్ సన్స్ సిబ్బంది కృషి చేస్తున్నారు. మరింత సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.